తమిళనాడు పచ్చూరులో విషాదం చోటు చేసుకుంది. గొంతులో బెలూన్ ఇరుక్కొని 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. వస్త్ర వ్యాపారి సచ్చికుమార్ దంపతులకు 2 కవల పిల్లలున్నారు. ఇంటి వద్ద 6 ఏళ్ల సోమనాథ్ బెలూన్ ఊదుతూ ఉండగా అది గొంతులు ఇరుక్కుపోయింది. దీంతో బాలుడు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పిల్లాడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమిళనాడు పచ్చూరులో విషాదం చోటు చేసుకుంది. గొంతులో బెలూన్ ఇరుక్కుని 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. వస్త్ర వ్యాపారి సచ్చికుమార్ దంపతులకు 2 కవల పిల్లలు ఉన్నారు. ఇంటి వద్ద 6 ఏళ్ల సోమనాథ్ బెలూన్ ఊదుతూ ఉండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో బాలుడు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పిల్లాడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.